నమస్తే, నేను GVSatyanarayana. మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఏవైతే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఉన్నాయో వాటిల్లో మనము ప్రతి ఎపిసోడ్లో ఒక మూడు కంపెనీని ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక 3 కంపెనీలు IDFC లిమిటెడ్. ఈ IDFC అనేది ఏదైతే ఉందో ప్రైవేట్ సెక్టార్ 68-15 పైసలు ఇప్పుడు చూపిస్తుంది. ఈ IDFC ఒక ఇన్ఫర్మేషన్ చూద్దాం. IDFC ఈ ఫస్ట్ క్వార్టర్లో లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ 410 కోట్లు మైనస్ ఉంటే ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ 252 కోట్లు ప్లస్లోకి రావడం జరిగింది. అంటే ప్రాఫిట్లోకి టర్న్ అరౌండ్ అంటే మైనస్లోంచి ప్రాఫిట్లోకి వచ్చేదాన్ని టర్న్ అరౌండ్. 252 కోట్లు ఫస్ట్ క్వార్టర్కి వచ్చింది. యాన్యువల్ వచ్చేటప్పటికి సుమారు 1000 కోట్లు. కానీ ఇక్కడ TTM 727 కోట్లుగా అంటే 1000 కోట్లు కాకుండా 727 వస్తుంది అన్నట్టుగా యాన్యువల్కి. అయితే లాస్ట్ ఇయర్ 64 కోట్లు ప్రాఫిట్ ఉంటే TTM లెక్కనేసినా కూడా 727 కోట్లు అంటే 12/6 12 రెట్లు 1200% పెరుగుతున్నట్టుగా చెప్తుంది. మామూలుగా ఫస్ట్ క్వార్టర్ 252 ఆ లెక్కనేస్తే 1000 కోట్లు వస్తుంది. 1000 కోట్లు వస్తే 17 రెట్లు వస్తుంది. అంటే 1700% పెరుగుతున్నట్టుగా చూపిస్తుంది. అంటే ఒక సంవత్సరానికి కంపెనీ ఏదైతే ఉందో 64 కోట్లు సంపాదిస్తే ఫస్ట్ క్వార్టర్లోనే మన కంపెనీ అంటే ఈ IDFC 252 కోట్లు రావటం జరిగింది. అంటే ఫస్ట్ 1 ఇయర్కి వచ్చే ప్రాఫిట్ ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్లోనే 4 రెట్లు రావటం జరిగింది. మిగిలిన 3 క్వార్టర్లు ఎంత వచ్చినా వచ్చినట్టే ఎక్స్ట్రా. తర్వాత బ్యాలెన్స్ షీటు షేర్ క్యాపిటల్ వచ్చి 1596 కోట్లు, రిజర్వ్లు వచ్చి 7330 కోట్లు, బారోయింగ్స్ 0. తర్వాత క్యాష్ ఫ్లో 244 క్యాష్ ఫ్లో అంటే రియల్గా వచ్చినటువంటిది క్యాష్ ఫ్లో అంటారు, ఇన్ఫ్లో. తర్వాత ఇన్వెస్టర్స్ FIIలు వచ్చి 20.58, DIIలు వచ్చి 12.49, గవర్నమెంట్ వచ్చి 16.37, పబ్లిక్ వచ్చి 50.55. ఇది సింపుల్గా IDFCలో ఉన్నటువంటి షేర్ ప్యాటర్న్. తర్వాత వీళ్ళు దీని కాంపిటీటర్స్ బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్, HDFC AMC ఇది వాళ్ళ యొక్క. అయితే ఆల్రెడీ 50 డేస్ మూవింగ్ యావరేజ్ దాటిపోయింది. 200 డేస్ మూవింగ్ యావరేజ్ దాటి కొంచెం టర్న్ అయింది. అది మళ్ళీ V షేప్లో వచ్చినప్పుడు మీరు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఈ యొక్క IDFC వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మనకి అది ఏం చేస్తుంది బిజినెస్. ఈ IDFC సెక్యూరిటీస్ ఇది. ఈ IDFC సెక్యూరిటీస్ వచ్చి అడ్వైజరీ సర్వీసెస్ వీళ్ళు. ఇది సింపుల్గా దీని యొక్క వీళ్ళకి ఏమేమి ఉన్నాయి బిజినెస్లు, ట్రాన్సాక్షన్స్. ఇది అంతకుముందు IDFC ఉంటే మెర్జ్ అయింది. IDFC క్యాపిటల్, IDFC పెన్షన్ ఫండ్, IDFC మేనేజ్మెంట్ అండ్ IDFC డిస్ట్రిబ్యూషన్ ఇంటూ IDFC సెక్యూరిటీస్. ఇది IDFC ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనమాట, ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్. ఇది IDFCకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వాళ్ళ బిజినెస్ ఏంటిది అంటే వీళ్ళు ఏమేమి సర్వీస్ చేస్తారు. ప్రైవేట్ ఈక్విటీ సిండికేషను, మెర్జర్సు, అక్విజిషన్స్, ఆఫర్ డాక్యుమెంట్స్, ప్రాస్పెక్ట్స్. ఇది వీళ్ళు చేసేటటువంటి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటారు దాన్ని. తర్వాత ఇన్స్టిట్యూషనల్ వాటికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అంటే ఫండ్స్ మొబిలైజ్ చేపిస్తారు. ప్రైవేట్ ఈక్విటీ అంటే షేర్స్ ఇష్యూ రాకముందు కూడా డైరెక్ట్గా ఇప్పించడం అనమాట. దాన్ని మెర్జ్ అంటే ప్రైవేట్ ఈక్విటీ సిండికేషన్ అంట. ఇక తర్వాత ఇంకొక స్క్రిప్ట్కి వెళ్తే కళ్యాణ్ జ్యువెలర్స్ లిమిటెడ్. ఈ కళ్యాణ్ జ్యువెలర్స్ లిమిటెడ్ 8460లో ఉంది ఇప్పుడు. కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రాఫిట్ అండ్ లాస్ ఏంటో చూద్దాం. కళ్యాణ్ జ్యువెలర్స్ లాస్ట్ ఇయర్ -51 కోట్లు నష్టాల్లో ఉంటే ఇప్పుడు 108 కోట్లు ప్లస్లోకి రావడం జరిగింది. ఇది కూడా టర్న్ అరౌండ్. కళ్యాణ్ జ్యువెలర్స్ యాన్యువల్కి వచ్చేటప్పటికి 383 కోట్లు TTM చూపిస్తున్నారు. ఇక్కడ మనకి ఒక క్వార్టర్కి 108 అంటే 4 క్వార్టర్లకి 432 కోట్లు వస్తుంది. లాస్ట్ ఇయర్ వచ్చి 224 కోట్లు వస్తే డబుల్ వస్తుంది అనమాట. 224 కోట్లు యాన్యువల్కి వస్తే ఇప్పుడు 432 కోట్లుగా చూపిస్తుంది, అంటే 1 టైం. ఇది సింపుల్గా కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రాఫిట్.
తర్వాత 1030 కోట్లు షేర్ క్యాపిటల్, రిజర్వ్లు వచ్చి 2107 కోట్లు. ఇక బారోయింగ్స్ కూడా ఉన్నాయి 4029 కోట్లు. తర్వాత క్యాష్ ఫ్లో వచ్చి మైనస్లో ఉంది. ప్రమోటర్ స్టేక్ వచ్చి 60.54, ఎఫ్ఐఐలు వచ్చి 2.77, డిఐలు వచ్చి 1.96, పబ్లిక్ వచ్చి 34.73%. తర్వాత దీనికి సంబంధించిన పీర్స్ టైటాన్, రాజేష్ ఎక్స్పోర్ట్స్, కళ్యాణ్ జ్యువెలర్స్కి, వైభవ్ గ్లోబల్, పీసీ జ్యువెలర్స్, ఇది వాళ్ళ తంగమణి జ్యువెలర్స్, తంగమణి. ఇది సింపుల్. ఇక చార్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ 50 days మూవింగ్ యావరేజ్, 200 days మూవింగ్ యావరేజ్ దాటిపోయిండు. ఇప్పుడు ఇంకా పైకి వెళ్తుంది. బాగా తగ్గినాక మీరు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు అవసరం లేదు. అయిన తర్వాత కాకపోతే అబ్జర్వ్ చేయాలి, ఇది నాగార్జున బ్రాండ్ అంబాసిడరు ఈ కళ్యాణ్ జ్యువెలర్స్కి. ఎక్కువ శాతం టీవీలో రోజు యాడ్, ఏదో ఒక ఛానల్లో యాడ్ కంటిన్యూ వస్తుంటుంది. ఇది మీరు చూడొచ్చు. కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రోడక్ట్ ఏంటిది, సర్వీసెస్ ఏంటిది అనేది మనకు ఐడియా కోసం కళ్యాణ్ జ్యువెలర్స్. తర్వాత ఇంకొక కంపెనీ, ఇంకొకటి కూడా కళ్యాణ్ జ్యువెలర్స్ వెళ్ళి ఇక్కడ మనము అంటే వెబ్సైట్కి వెళ్తున్నా. వెబ్సైట్కి వెళ్తే వాళ్ళ అంటే మన బ్రాండ్ అంబాసిడర్ వచ్చి అమితాబ్ బచ్చన్, నాగార్జున, వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్. వీళ్ళకి ఏదైతే వీళ్ళ దగ్గర ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి, వీళ్ళు ఏముంటుంది, ఏం చెప్తారు అనేది మొత్తం మనం ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే వీళ్ళ బ్రాండ్స్ అనమాట. అంటే ముద్ర అని, లయ, నిమా, గ్లో, అనోక్, వీళ్ళకి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమున్నాయి, వాళ్ళ జ్యువెలరీ షాప్స్ ఏంటి, ఆన్లైన్లో ఏం చేయొచ్చు, వీళ్ళ ప్రొడక్ట్స్ ఏంటిది, చైన్లు, రింగ్స్, నెక్లెస్లు, గోల్డ్, డైమండ్, పెర్లు, బ్రేస్లెట్స్, బ్యాంగిల్స్, ఇవన్నీ దానికి సంబంధించిన ఉంటుంది. ఇక ఇది సింపుల్గా మన కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి. ఇక నెక్స్ట్ వచ్చి ఇంకో కంపెనీ, సన్ఫ్లాగ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. ఈ సన్ఫ్లాగ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ₹88.80 ఉంది. ఈ సన్ఫ్లాగ్ ఐరన్ ఇది లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ వచ్చి 68 కోట్లు రావడం జరిగింది. ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టరు 921 కోట్లుగా రావడం జరిగింది. ఇది చాలా టర్న్ అరౌండ్ కంపెనీ. అంటే ప్రాఫిట్ పెద్ద మొత్తంలో వస్తుంది. అయితే ఒక క్వార్టర్కే 921 కోట్లు వచ్చింది. అక్కడ ఏం జరిగింది అంటే అదర్ ఇన్కమ్ రావడం జరిగింది ఈ కంపెనీకి. అందుకని టీటీఎం వచ్చి 1070 కోట్లుగా చూపిస్తున్నారు. లాస్ట్ ఇయర్ యాన్యువల్కే 217 కోట్లు, ఇప్పుడు 1000 కోట్లు, అంటే సుమారుగా 5 times అనమాట. అంటే ఫస్ట్ క్వార్టర్లోనే 920 కోట్లు వస్తే యాన్యువల్ మొత్తానికి ఇది 217 కోట్లు వచ్చింది. మిగిలిన మిగిలిన 3 క్వార్టర్లు ఎంత వచ్చినా కంపెనీకి ఓకే. అంటే ఆల్రెడీ సంవత్సరానికి రావాల్సిన ఇన్కమ్ ఏదైతే ఉందో అది వచ్చేసింది అనమాట. అంటే ఎంత వచ్చింది, 217 కోట్లకి సుమారు 921 కోట్లు, 4.5 times పర్సంటేజ్ ఆల్రెడీ రావడం జరిగింది. తర్వాత బ్యాలెన్స్ షీట్లోకి వచ్చినట్లయితే 180 కోట్లు షేర్ క్యాపిటల్, రిజర్వ్లు వచ్చి 1569 కోట్లు, ఇక బారోయింగ్స్ వచ్చి 587, క్యాష్ ఫ్లో వచ్చి మైనస్లో ఉంది. ఇక ఇన్వెస్టర్స్ 51.16 ప్రమోటర్ స్టేకు, ఎఫ్ఐఐలు లేదు 0.43 మినిమం, డిఐలు అందులో కూడా అది కూడా లేదు 0.04, పబ్లిక్ 48.37, పబ్లిక్ దగ్గర ఎక్కువ ఉంది ఇది. నెక్స్ట్ పీర్స్ సేమ్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అది రత్నమణి మెటల్, శ్యామ్ మెటాలిక్స్, వెల్స్పన్ కార్పు, రాజరత్నం గ్లోబల్, మహారాష్ట్ర సిమ్లర్స్. ఇవి సింపుల్గా సన్ఫ్లవర్ ఐరన్కి ఆల్రెడీ బాగా హై నుంచి కిందికి రావడం జరిగింది. 50 days మూవింగ్ యావరేజ్, 200 days మూవింగ్ యావరేజ్ పైనే ఉంది ఇది. ఇక తర్వాత కంపెనీ యొక్క వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మనము వెబ్సైట్ చూద్దాం. వెబ్సైట్లో దీని యొక్క ప్రోడక్ట్ ఏంటిది, ఈ కంపెనీ ప్రొఫైల్ ఏంటిది, వాళ్ళు ఏమేమి చేస్తారు, అవన్నీ కూడా మనము చూడొచ్చు. ఇది మినీ బ్లాస్ట్ ఫర్నేస్, డైరెక్ట్ రిడక్షన్ ప్లాంట్స్, పవర్ ప్లాంట్, పీపీ, ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసు, లార్డ్లీ హీటింగ్ ఫర్నేసు, ఇంగోట్ క్యాస్టింగ్, ఎలక్ట్రో స్లాగ్ రెమెంటింగ్, ఇలా అనమాట. వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని మనము అంటే కంపెనీ ఏం పని చేస్తుంది, కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేస్తుంది,
ప్రోడక్ట్ ఏం చేస్తుంది అవన్నీ మనం చూసినట్టయితే మనకి ఒక ఐడియా వస్తుందన్నమాట. అది మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటిదా లేదా. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మళ్ళీ మనము ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ చూడాలి. ప్రాఫిట్ అండ్ లాస్ నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయిందా లేదా అనేది మెయిన్ మనం. అది సింపుల్గా సన్ ఫ్లాగ్ ఐరన్కి. ఓకే, ఇవి ఈ ఎపిసోడ్లో మీకు ఏవైతే 3 చెప్తున్నామో ఇవన్నీ మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. అయితే ఇలానే పర్ఫార్మెన్స్ ఉంటాయనేది లేదు. మళ్ళీ ఎవ్రీ క్వార్టర్ మనం చెక్ చేసుకోవాలి పర్ఫార్మెన్స్. ఫస్ట్ క్వార్టర్ బాగా ప్రాఫిట్ వచ్చింది, సెకండ్ క్వార్టర్ కూడా అలానే మెయింటైన్ అవుతుందా, తక్కువ వస్తుందా, ఇంకా ఎక్కువ వస్తుందా, న్యూట్రల్గా ఉంటుందా, తగ్గిపోతుందా, అవన్నీ గమనించి మళ్ళీ దాన్ని బట్టే ఆ షేర్ ప్రైస్లో మూమెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా చెప్పేది ఫండమెంటల్స్, టెక్నికల్స్. ఫండమెంటల్ కంటే కంపెనీ ప్రాఫిట్లో ఉందా లేదా, టెక్నికల్స్ ఎంటర్ ఎగ్జిట్ చెప్తుంది. ఇది సింపుల్గా మీకు ఈ ఎపిసోడ్లో ఈ 3 కంపెనీలు. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.